తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నాయి. ఈ ఏర్పాట్లలో భాగంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఓటరు జాబితాపై అభ్యంతరాలు, సూచనలు, ఇతర అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఓటరు జాబితాపై అభ్యంతరాలు, సూచనలు, ఇతర అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవారం మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ అధ్యక్షతన మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికల ఓటరు జాబితా తయారీ, సవరణలు, అభ్యంతరాల స్వీకరణ విధానం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరై తమ సూచనలు, అభ్యంతరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ సయ్యద్ ముసాద్ అహ్మద్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల ఓటర్ జాబితా తయారీ, సవరణలు, అభ్యంతరాల స్వీకరణ విధానం తదితర అంశాలపై అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశంలో నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశంలో మున్సిపాలిటీ డ్రాఫ్ట్ ఓటర్ జాబితాపై అన్ని రాజకీయ పార్టీల నాయకులు తమ తమ అభిప్రాయాలను తెలుపుతూ వ్రాతపూర్వకంగా వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని చెప్పారు. కొందరు సోషల్ మీడియాలో వార్డుల బౌండరీలు మార్చి రిజర్వేషన్ మార్చే ప్రయత్నం చేస్తున్నారని, అపోహలు సృష్టిస్తున్నారని, అలాంటి అపోహలు నమ్మవద్దని తెలిపారు. పాత వార్డు బౌండరీలు ఉన్నాయని, అపోహలు సృష్టించే వారి పేర్లు తమ దృష్టికి తీసుకువస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు తెలిపిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని ఈ నెల 10న ఫైనల్ ఓటర్ జాబితా ప్రచురించనున్నామని తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గుమ్మల మోహన్ రెడ్డి, సమద్, బీఆర్ఎస్ నాయకులు అభిమన్యు శ్రీనివాస్, భువనగిరి దేవేందర్, కొండూరు సత్యనారాయణ, జమాల్ ఖాద్రి, మారగుని గణేష్, రావుల శ్రీనివాసరెడ్డి, బీజేపీ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతపాక లింగస్వామి, మిర్యాల వెంకటేశం, కంకణాల నాగిరెడ్డి, బొజ్జ నాగరాజు, బీపంగి జగ్జీవన్ రామ్, మంగళపల్లి కిషన్, చింత శివరామకృష్ణ, బిర్యాలగిరి నగేష్, బీపంగి వినోద్, కటకం శ్రీధర్, పగిడి మహేష్, టీడీపీ నాయకులు ఆకునూరి సత్యనారాయణ, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ రజీయుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ పురపాలక సంఘం కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈరోజు అన్ని పార్టీలతో మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఇటు మీటింగ్లో మనకు ఏదైతే 1వ తారీఖు డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు పబ్లిష్ చేయడం జరిగిందో అటు ఓటర్ లిస్ట్ సంబంధించిన అభ్యంతరాలు మరియు దానికి సంబంధించిన ఏమైనా వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకోవడం జరిగింది. దీంట్లో చాలా వరకు ఒక అపోహలు కొందరు సృష్టించి రిజర్వేషన్స్ అయితే వార్డ్స్ బౌండరీస్ రిజర్వేషన్ చేయడం జరుగుతున్నట్టు వాట్సాప్లో కొన్ని ఇట్లా వైరల్ న్యూస్ స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. అటువంటి మున్సిపాలిటీ నుండి ఎటువంటి మనము రిజర్వేషన్స్ మరియు వార్డు బౌండరీస్ చేంజ్ చేయడానికి మనం ఎటువంటి నోటిఫికేషన్ జారీ చేయబడలేదు. జిల్లా కలెక్టర్ గారి నుండి, ఎన్నికల కమిషన్ నుండి మరియు మున్సిపల్ కార్యాలయం నుండి ఎటువంటి నోటిఫికేషన్ జారీ చేయలేదు. కావున ఇటువంటి అపోహలు నమ్మకుండా లాస్ట్ టైం ఏ విధంగా బౌండరీస్ ఉన్నాయో అదేవిధంగా బౌండరీస్ ఉన్నాయి. మరియు రిజర్వేషన్ అయితే ఎటువంటి ఇప్పటివరకు దానిపైన స్పష్టత రాలేదు. కాబట్టి ప్రజలు ఎటువంటి అపోహలు గురి కాకుండా ఎవరైతే సృష్టిస్తున్నారో వారు ఒకవేళ డీటెయిల్స్ వస్తే ఖచ్చితంగా వారికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి పార్టీల వారు ఏ విధంగా అభ్యంతరాలు ఇచ్చారో మనకు ఆ అభ్యంతరాలు స్వీకరిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అటు అభ్యంతరాలు స్వీకరిస్తూ అన్నీ మనకు 9th వరకు అన్ని కంప్లీట్ చేసి 10th వరకు ఫైనల్ పబ్లిష్ ఓటర్స్ మళ్ళీ మున్సిపల్ కార్యాలయాలు మరియు ఎన్నికల ఆదేశాల మేరకు ఎక్కడెక్కడ పరిగణించడం జరుగుతుందో ప్రచురించి ప్రతి పార్టీకి కూడా ఓటర్ జాబితా ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తాం.